Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. రెండంకెల సీట్లు టార్గెట్ గా ఫోకస్ పెట్టిన కమల దళం పోలింగ్ ట్రెండ్ చూసి డబుల్ ధమాకా ఖాయమన్న కాన్ఫిడెన్స్ తో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో సీట్లు ఓట్లు పెంచుకున్న కాషాయ పార్టీ లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళితో ఫుల్ జోష్లో కనిపిస్తోంది. మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది అన్న ధీమాతో ఉన్నారు కమలనాథులు. మరి నేతల అంచనాలేనా నిజంగానే మెజార్టీ సీట్లలో బీజేపీ జెండా ఎగరబోతుందా? చూద్దాం. డబుల్ డిజిట్ టార్గెట్, పోలింగ్ తర్వాత ధీమా, బీజేపీలో ఫుల్ జోష్. తెలంగాణ లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ పోలింగ్ సరళిని బట్టి తమ పనితీరు, గెలిచే స్థానాలపై లెక్కలేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. కేంద్రంలో అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్ల టార్గెట్ తో ముందుకు వెళ్లింది. ఆ లక్ష్యంతోనే మొదటి నుంచి ఎన్నికల సమరంలో తగ్గేదే లేదన్నట్టు తొడగొట్టింది. పక్కా ప్రణాళిక, అగ్రనేతల సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించింది. పోల్ మేనేజ్మెంట్ కూడా పక్కాగా జరిగిందని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. పోలింగ్ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మెజారిటీ స్థానాల్లో బీజేపీకి పాజిటివ్ ట్రెండ్ కనిపించిందంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా అత్యధిక పార్లమెంట్ సీట్లు దక్కించుకుంటున్నామని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచినా వెంటనే 2019 ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలిచినట్టు ఆయన గుర్తు చేశారు. డబుల్ డిజిట్ టార్గెట్ గ్యారంటీగా రీచ్ అవుతామంటున్నారు కిషన్ రెడ్డి. ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కనిపించింది. మేము డబుల్ డిజిట్ సీట్స్ తప్పకుండా సాధిస్తామని అప్పుడు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఒక నూతన రాజకీయ అధ్యాయం ప్రారంభం కానున్నది. భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి, అటు బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఆవిర్భవించనున్నది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా పక్కా ప్లాన్ తో బరిలోకి దిగిన బీజేపీ దాదాపు 14 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చినట్టు భావిస్తోంది. ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని పార్టీ నేతలు అంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 19% ఓట్ షేర్ వస్తే ఈసారి ఎవ్వరూ ఊహించని రీతిలో ఓట్ల శాతం గణనీయంగా ఉంటుంది అంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. 4 సిట్టింగ్ సీట్లను నిలబెట్టుకోవడంతో పాటు మరో 6 నుంచి 8 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయబోతున్నామని లెక్కలు వేసుకుంటున్నారు. మోదీ కరిజ్మా మొదలు రాష్ట్రంలో కాంగ్రెస్ హామీల అమలు వైఫల్యం దాకా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎన్నో సానుకూల అంశాలు కలిసి వచ్చాయని విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి ప్రజలు మోదీకే ఓటేయాలని డిసైడ్ అయినట్టు పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది అంటున్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా డౌన్ ఫాల్ కావడం, కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిన వారు కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మోదీని మరోసారి ప్రధానిగా చూడాలని అనుకున్నారని లక్ష్మణ్ అంటున్నారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పాజిటివ్ ఇన్పుట్స్ వచ్చాయని, డబుల్ ధమాకాతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది అన్నారు లక్ష్మణ్. కారు గ్యారేజ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. స్క్రాప్లో కూడా ఇవాళ అమ్మే పరిస్థితి కూడా లేకపోతుంది. కనీసమైనటువంటి ఒక్క సీటు కూడా గెలవకుండా డిపాజిట్లు దక్కించుకోవడమే గగనంగా మారిన పరిస్థితి. అందుకనే భవిష్యత్తు తెలంగాణలో చాలా స్పష్టత. రాజకీయంగా బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీగా 2 పార్టీలకు ధీటుగా ఇవాళ ఎదుగుతున్నది. కాబట్టి 2 పార్టీలను మించి ఇవాళ పార్లమెంట్ సభ్యులు గెలవబోతున్నారు. కాబట్టి మోదీపై సానుకూలతతో తెలంగాణ లోక్సభ పోలింగ్ పూర్తిగా బీజేపీ వైపు మొగ్గిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సానుకూల అంశాలను ప్రచారం చేయడం, కాంగ్రెస్ ప్రచారాలను తిప్పికొట్టడం, ఇంటింటి క్యాంపెయిన్ తో పాటు పోల్ మేనేజ్మెంట్ కూడా సమర్థంగా జరగడంతో సక్సెస్ అయ్యామని కమలదళం భావిస్తోంది. డబుల్ డిజిట్ సీట్లొస్తే తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతమవుతుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కుతుందని బీజేపీ నేతలు అప్పుడే అంచనాల్లో పడ్డారు. ఖచ్చితంగా తెలంగాణలో కమలం పార్టీకి మెరుగైన ఫలితాలు వస్తాయని, దాంతో పాటు రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రి పదవులు తథ్యమని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.